శివరాత్రి. శివపురాణం ప్రకారంగా ఆ బ్రహ్మ విష్ణువుల మధ్య గొడవకి ఒక సమాధానంగా అరుణలింగ రూపంలో దర్శనమిచ్చాడు ఆ పరమేశ్వరుడు. లోకం సత్యాన్ని తెలుసుకొని ఆ పరమేశ్వరుణ్ణి నిర్గుణ సగుణ రూపంలో పూజించిన రోజు. దేవాది దేవతలందరూ ఆ శివయ్యని పూజించగా ఆ పూజకు ఎంతో సంతోషించి ఆ రోజుని శివరాత్రిగా సాక్షాత్తు ఆ శివ మహాదేవుడే చెప్పాడు. శివరాత్రి ఒక పుణ్యదినం. ఆ శివయ్యకి ఎంతో ఇష్టమైన రోజు. ఆ రోజు లింగాన్ని కాని మూర్తిని కాని పూజించిన మానవుడు సృష్టి స్థితి లయ చేయగలిగే శక్తివంతుడవుతాడు. ఆ రోజంతా ఉపవాసంగా ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని శాస్త్రాలు చెప్పిన విధంగా అహంకారం గర్వం లేకుండా శక్తి మేరకు భక్తితో ఆచరించాలి. శివరాత్రి రోజు పూజిస్తే సంవత్సరం ఫలం వస్తుంది. ఆర్ద్ర నక్షత్రం మార్గశీర్ష పున్నమి నాడు ఆ లింగం ఆవిర్భవించింది కాబట్టి ఆ రోజు లింగాన్ని కాని శివశక్తులను కాని దర్శిస్తే వారికి మహాపుణ్యం లభిస్తుంది అని శివపురాణం చెప్తుంది. ఇంతకీ ఆ అరుణలింగం ఎక్కడ వెలిసిందో తెలుసా? నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం. హర హర మహాదేవ్.